ఇల్లు మనదిరో, ఈ ఆస్తి మనదిరా. అయ్యా అయ్యా ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్త ఓహో హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నాడు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము, నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ చెప్ప పెట్టుకుంటే వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం తలరాతంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశావు. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలతెక్క జమీందారు అదే మీ మేనబాబు గారు వీరుడమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతుకుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీరునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం ఇది హ్యాపీ. ఇదేం టైటానిక్ షిప్ కాదు తల్లి, ఇది ఉందే ఇంత. నువ్వంత ఊపితే డేంజర్, తర్వాత నువ్వు కింద పడతావు, నేను మునిగిపోతా. కూర్చో తల్లి, కూర్చో. రిస్క్ ఎందుకు, కూర్చోమ్మా ప్లీజ్. ఏంటిది? పని చేయడానికి లేదు, ఫ్రీగా తిరగడానికి లేదు, మునగడానికి లేదు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు మహి. నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి మహి. ఉండు మహి, ప్లీజ్ మహి. అయితే నేనేం చెప్తే అది చేస్తావా? చేస్తాను మహి. ఏది అడిగితే అది ఇస్తావా? ఇస్తాను మహి, చెప్పు. అయితే ఇవ్వు, ఇప్పుడే, ఇక్కడే. జీవితాంతం గుర్తుండిపోయేలా ఇవ్వాలి. పూలు పళ్ళు తప్పితే ఇంకేం లేవా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది, వద్దా? మొద్దు. ఇది 12 ఏళ్ల వయసులో నా చేతికొచ్చింది. నేనంటే మహాప్రాణం దీనికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదిలిపెట్టదు. నీకు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను, తీసుకో. హలో, ఎవరు? రేయ్, నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి, బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మన వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా? అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా. 1 లక్ష? ఇదేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు
ఒకటి మరి తక్కువ గాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు ఉదయం 7 క్యాష్ రెడీ చేయండి. రారా బావా. ఓకే. రేపు ఉదయం 7 క్యాసెట్ రెడీ చేస్తాను. అది కదన్నా, రేపు ఉదయం 7 ఊరి నీ చెప్ప వీడియో తీస్తావేంటి? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే. ఎవరు బాబు నువ్వు? వర్షంలో నిలబడ్డావేంటి? బాగా తడిసినట్టున్నావు, తల తుడుచుకో. నువ్వెవరి కోసమని ఎదురు చూస్తున్నావా? నీకోసమే. నా కోసమా? ఆశ్రమానికి రావచ్చు కదా, ఇక్కడి నుంచి చూడడం ఎందుకు? పద, టీ తాగుతూ మాట్లాడుకుందాం. నమస్తే సార్. 2 టీ ఇవ్వు బాబు. ఓకే సార్. కొడుకు కిందికి రా. హలో అన్నా, నాయుడు డబ్బులు పంపించాడు, ముసలోడినైతే ఎన్ని టీ చెప్పావు? 2 చెప్పాను బాబు. ఒక్కటి చాలు. నువ్వు తాగవా? నువ్వు తాగవు. హలో హలో నారాయణ, అర్జెంటుగా రా, నీతో పని ఉంది. రే బావా, డబ్బు చేతికి ముట్టగానే నేను డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు ఆ అమ్మాయితో బాంబేకి ఉద్యోగానికి వెళ్తున్నావని చెప్పి ఉసుకో. వాళ్ళ మనుషులు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు. మన క్యాష్ మన చేతికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. అర్థమైందా? నేను చూసుకుంటాను కదా, నువ్వు బయలుదేరు. రాజా, రాజా. ఏంటి మయ్యి? ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీ ఒంట్లో బాగలేదు కదా, మందులు తీసుకురావడం వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. డబ్బు 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 రే. రా నాయనరా, నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం. అవి తీసుకుని మా అమ్మాయి ఎక్కడుందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా 1 అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉంది, ఆగండి. మాకంత బుర్ర క్రెడిట్సింది బాబు. తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు ఎక్కడ తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను.
ఆ